నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లిమిట్ట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును రోడ్డుపై పార్క్ చేశారు. వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొంది. దాంతో ముందు నిల్చున్న మరో లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఈ టైంలో ఏడెందుకు ఆపిపోయినాడు, మన నిద్ర వచ్చి ఆపిపోయింటాడు. పేరు అయితే ఒక ఇద్దరు డెత్. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లిమిట్ట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును రోడ్డుపై పార్క్ చేశారు. వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొంది. దాంతో ముందు నిల్చున్న మరో లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. ఈ టైంలో ఏడెందుకు ఆపిపోయినాడు, మన నిద్ర వచ్చి ఆపిపోయింటాడు. పేరు అయితే ఒక ఇద్దరు డెత్. భారీ కొట్టింది వెనకిలా. ఈ టైంలో ఏడెందుకు ఆపిపోయినాడు, మన నిద్ర వచ్చి ఆపిపోయింటాడు. పేరు అయితే ఒక ఇద్దరు డెత్. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లిమిట్ట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును రోడ్డుపై పార్క్ చేశారు. వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొంది. దాంతో ముందు నిల్చున్న మరో లారీని బస్సు ఢీకొంది. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పేరాయిపల్లిమిట్ట దగ్గర బస్సు ఆపి ఉంది. ఆపినసరికి వెనకాల లారీ వచ్చి కొట్టేసింది. తర్వాత ఫ్రంట్ దిగడానికి చూస్తే వీలు కుదరలేదు. బ్యాక్ సైడ్ అన్నారు. బ్యాక్ సైడ్ వెళ్తే డోర్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత అక్కడ సేఫ్టీ సుత్తెలు ఉండడం వల్ల సైడ్ అన్ని పౌలు కొట్టేసి విండో ద్వారా దూకేశాను. దూకి చూస్తే ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయింది, బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయింది. ఫ్రంట్ సైడ్ ఎట్లా డ్యామేజ్ అయింది? ఫ్రంట్ సైడ్ ముందు పక్క కూడా లారీ ఉండడం వల్ల వెనకల గుద్దిన లారీకి బస్సు వెళ్ళి ఫ్రంట్ లారీకి తగిలింది. ముందు పక్క డ్యామేజ్, వెనక పక్క డ్యామేజ్ అయింది. సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన